నమస్తే. చూస్తా ఉన్నాం ఒక పక్కన బీజేపీ పార్టీ ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ రుణమాఫీ విషయంలో రైతులకు ఇచ్చినటువంటి హామీల్లో విఫలమైందంటూ ఒక పక్కన వాళ్ళు సైతం దీక్షలు చేస్తూ ఉన్నారు. మరొక పక్కన బీఆర్ఎస్ పార్టీ హైడ్రా విషయంలో కేవలం కమిషన్ల కోసం మాత్రమే హైడ్రాను తీసుకురావడం జరిగిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు దీనిపైన రకరకాలైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇంతకుముందే మరి కేటీఆర్ సైతం కూడా 1,50,000 కోట్ల రూపాయలను కొల్లగొట్టేందుకు కమిషన్ల కోసం కకృతిపడి రేవంత్ రెడ్డి హైడ్రాను తీసుకురావడం జరిగిందని చెప్పేసి కొన్ని కీలకమైనటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరో పక్కన బండి సంజయ్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, ఇట్లా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తిపోస్తా ఉన్నారు. దీనిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ గారితో. అక్క నమస్తే. ముఖ్యంగా ఇటీవల చూస్తూ ఉన్నాం హైడ్రా సంబంధించినటువంటి అంశంలో మరి హైడ్రామా చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. కేవలం కమిషన్ల కోసం కకృతి పడి హైడ్రాను తీసుకురావడం, రెండో అంశం మూసీలో ఉన్నటువంటి పేదల ఇళ్ళని కూల్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. ఇందిరమ్మ రాజ్యం అంటే కూల్చడమేనా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఏమని చెప్తారు మీరు? హైడ్రా అనేది దాని యొక్క ఇంటెన్షన్ చాలా పవిత్రతమైనది. దానిని వక్రీకరించే విధంగా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ మాట్లాడుతున్నది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఎఫ్టీఎల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని చెరువులను కాపాడడం కోసం, ఈ హైదరాబాద్ యొక్క ఇమేజ్ని పెంచడం కోసము, భావితరాలకు ఒక మంచి భవిష్యత్తుగా బాటలు వేయడం కోసం మొదలుపెట్టింది ఇవాళ హైడ్రాని. సో అట్లాంటి హైడ్రాని పూర్తిగా వక్రీకరించే వైపుకు ముందుకెళ్తున్నారు. అయితే కమిషన్ల గురించి మాట్లాడేటువంటి బీఆర్ఎస్కి కాళేశ్వరంలో 1,00,000 కోట్లు కమిషన్లు వచ్చాయి కాబట్టి మిగతావి ఏవి చేసినా కూడా కమిషన్లు వస్తాయని అనుకుంటున్నట్టుంది. మూసీలో ఏముంటుంది తమ్మి దాంట్లో? ఆ మూసీ ఏమన్నా అదే దాన్ని ఏమంటారు, సముద్రమా, చెరువా, లేకపోతే ఒక కాలువనా? అసలు ఏంటి దానిపైన నువ్వేం చేస్తున్నావు? మూసీ మా ప్రణాళిక ఏంటి అసలు మూసీకి సంబంధించి? అటు ఇటుగా ఉన్నటువంటి వాళ్ళని పూర్తిగా ఒకసారి వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు దాంట్లో కొట్టుకపోకుండా దాన్ని ఈ యొక్క హైదరాబాద్ యొక్క ఇమేజ్ని కాపాడడం కోసము ఎన్నో సంవత్సరాల నుంచి ఎవరికి వాళ్ళే ఆ యొక్క మూసీ నాలా వెంబటి ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళకి పూర్తి బాధ్యతాయుతంతో ప్రభుత్వము వాళ్ళకి ఇళ్ళను వేరే దగ్గర ఏర్పాటు చేసి ఖాళీ చేపిస్తుంది. అలాంటి వాటికి ఇప్పుడు ఎవరమైనా సరే మన హైదరాబాద్లో ఒక ఇల్లు ఉండాలనేది మన కళ. అది ఎక్కడ మనకి తక్కువగా అగ్గోగా దొరుకుతుందో ఇక్కడ బతకడానికి వచ్చినటువంటి వాళ్ళు, కూలీనాలు పని చేసుకున్నటువంటి వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతాల్లో ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఈ వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు మనలాంటి వాళ్ళని వెళ్ళే వాళ్ళని పరామర్శిస్తూ ఉంటాం. ఇవాళ అలాంటప్పుడు వాళ్ళు పూర్తిగా ఈ మురికి కూపం నుంచి మీకు విముక్తి కల్పిస్తూ ఒక మంచి కాలనీ ఏర్పాటు చేసి అటువైపు ఇక్కడ మీరు జీవించండి, మీకు అన్ని విధాలుగా ఉంటుందని చెప్పడం తప్పు కాదు కదా దాంట్లో. సో ఇవాళ అలాంటి వాళ్ళని పూర్తి మనం రోడ్డు మీద వదిలేసి వాళ్ళని పట్టించుకోకపోతే తప్పు అవుతుంది. అలా కాకుండా చాలా బాధ్యతాయుతంగా, కాంగ్రెస్ అంటేనే పేదల కోసం నిలబడేటువంటి ప్రభుత్వం కదా, ఇదే కాంగ్రెస్ కదా పేదలకు ఇండ్లు ఇచ్చింది, ఇదే కాంగ్రెస్ కదా పేదలకు భూములు ఇచ్చింది. అలాంటి కాంగ్రెస్ పేదల యొక్క బతుకు ఎందుకు బుగ్గిపాలు చేస్తుంది? వాళ్ళ రోడ్డు మీద ఎందుకు వేస్తుంది? ఇవాళ అలాంటి పనులు చేసింది మీరు. ఇవాళ మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకి కనీసము గోడున సంవత్సరం కాలము తిండి తిప్పలు తినకుండా వాళ్ళు ఒక వేదికను ఏర్పాటు చేసుకొని రోజు నిరహర దీక్షలు చేస్తే ఒక్కనాడు మీరు వాళ్ళు పట్టించుకోలేదు. పోలీసు నిర్బంధంలో 14 గ్రామాలు మల్లన్న సాగర్ గ్రామాలు ఉన్నాయి. కనీసం వాళ్ళకు ఫోన్లు కూడా పనిచేసే పరిస్థితి లేదు ఆ సమయంలో వాళ్ళది. ఇదిలే హరీష్ రావు మంత్రిగా ఉండి పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేసే దిశగా మీరు ముందుకు తీసుకెళ్లారు. అలాంటప్పుడు హరీష్ రావుకి ఏ నైతిక హక్కు ఉందని మాట్లాడుతున్నారు? అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు చేస్తే అంతా ఒప్పు, ప్రతిపక్షంలోకి రాగానే అది మాత్రము ప్రజలకి భరోసా ఇచ్చేదైతుంది, ప్రజలని ఆగం పట్టిస్తున్నారు, వీళ్ళని కాపాడనీకి మేము ఉండమని చెప్తున్నారు. ఇదే సబితా ఇందారెడ్డి గారు ఆమె మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఉస్మాన్ నగర్కి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రాంతంలో చెరువు ఉంటుంది, పేరు నాకు కరెక్ట్ గుర్తులేదు, దాని పక్కన ఉన్నటువంటి ఆ తూమును కనుక ఆ రోజు మీరు పగలగొట్టకుండా అట్లానే ఉంచడం ద్వారా, అక్కడ అక్రమంగా కట్టలు వేయడం ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లు పూర్తిగా మునిగిపోయినాయి. ఆ సందర్భంలో మేము ప్రొటెస్ట్ చేయడానికి వాళ్ళ పక్షాన అక్కడికి వెళ్ళినప్పుడు మా పైన కేసులు పెట్టింది సబితా ఇందారెడ్డి గారు. ఇంకా నేను రంగారెడ్డి కోర్టుకు తిరుగుతున్న 8 మంది దా కేసు పట్ల. మరి ఇవాళ అది ఎట్లా అవుతుంది? అది మీ బాధ్యత కదా, సరిచేయాల్సిన బాధ్యత మీది కదా. ఇవాళ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వాళ్ళు,
మంత్రులుగా ఉన్నటువంటి మీరు గత ప్రభుత్వంలో మీరు చేసినటువంటి తప్పులను ఇవాళ సరిచేసే పని రేవంత్ రెడ్డి గారు తీసుకుంటే ఇది తప్పు అని పిల్లి శాపనార్థాలు పెడుతున్నారు. పొద్దున్న లేసి అంటే ఒక మంచి పని చేస్తూ ఉన్నప్పుడు 100 మందిలో 98 మందికి కరెక్ట్ అయ్యో 2 మందికి నష్టం జరగవచ్చు. నేను జరగలేదని నేను అనట్లేదు. నిజంగానంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఎవరు మాటలో నమ్మి అక్కడ కొనుక్కొని కట్టుకొని వాళ్ళు ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఇవాళ నా ఇల్లు పోతుందనేది ఎవరికైనా బాధ ఉంటుంది. అదే మరి భూ నిర్వాసితులకు వాళ్ళకి ఒక మంచి ఇంటెన్షన్ కోసం మీరు ప్రాజెక్ట్ కట్టమని చెప్తున్నారు కదా, మరి అలా భూమి పోయినప్పుడు వాళ్ళ ఇల్లు పోయినప్పుడు వాళ్ళ బర్రె వాళ్ళ గొర్రె వాళ్ళు పుట్టిన అంటే ఆ ఏరియాలో ప్రతి ఎక్కడ చూసినా వాళ్ళ ఆనవాళ్ళు ఉంటాయి. వాళ్ళు చేసిందని చెప్పేసి మీరు కూడా చేస్తారు. వాళ్ళు చేసినటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది. రెండో అంశం ఏంటిదంటే మీరు వాళ్ళకు ఇచ్చినటువంటి అధికారులు అన్ని పట్టాలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ నుంచి వాటర్ బోర్డు నుంచి పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. అవన్నీ చూపెట్టిన తర్వాత కూడా ఎందుకు కూల్చాల్సి వస్తుంది? అది ఎవరు కూడా ప్రజలు డిమాండ్ లేదు. రెండో అంశం ఏంటంటే మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి దానిపైన ఫోకస్ చేయాలి తప్పించి ఇప్పుడున్నటువంటి దీని ద్వారా ఇప్పుడు వచ్చేటువంటి ఉపయోగం ఏముంటుంది అనేది ప్రతిపక్షాల యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి వాదన. ఇక రెండో అంశానికి వచ్చినట్టయితే ఉంటే మీరు ఇంతకుముందు చెప్పినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల రూపాయలు పెట్టి అది కట్టిందని చెప్పేసి అంటే అంత పెద్ద ప్రాజెక్టును కట్టి సరే అది బోగస్ ప్రాజెక్టు అనేది తర్వాత విషయం. కానీ కేవలం 50-55 కిలోమీటర్లో ఉన్నటువంటి ఈ యొక్క మూసీ ప్రక్షాళనకి మరి 150,000 కోట్ల రూపాయలు ఎందుకోసం అని కేటాయించాల్సి వస్తుంది? అధికారికంగా ఎక్కడైనా చెప్పారు 150,000 మాట్లాడినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మీకు బడ్జెట్ లోనే పెట్టలేదు కదా అంత. అలాంటప్పుడు దాన్ని ఎట్లా మీరు అథెంటికల్ గా తీసుకుంటారు? ప్రక్షాళన చేయడం కోసం అంటే కాలనీని నిర్వాసితులని వాళ్ళకి అకామిడేట్ చేయడం కోసం ఒకటి, దాని కింద FTL కట్టడానికి, నాళాలను ఎక్స్పాండ్ చేయడం కోసము, పూడిక తీయడం కోసము 150,000 కోట్లు అవుతాయి ఎక్కడైనా? ఒక విజన్తోనో ఒక మంచి పని మొదలు పెట్టినారు. ఒక పని చేస్తూ ఉన్నప్పుడు జరిగే అటువంటి దానిపైన వాళ్ళు అనుకున్న బడ్జెట్ కన్నా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఎన్హాన్స్ చేసుకుంటూ మూవ్ అవుతారు. బట్ రాత్రికి రాత్రే ఇవాళ 150,000 కోట్ల రూపాయలు మూసిపైన ఎలా పెడతారు? మూసిపైన ఇది కమిషన్ల కోసమే అని పెడుతున్నారంటే కమిషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ గారు. అందుకే కాళేశ్వరం కరప్షన్ రాజా అయింది. ఆయన యువరాజు కేటీఆర్ అయినాడు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసే వాటికి కూడా సేమ్ అదే లైన్ లో ఉంటుందని వాళ్ళు ఆలోచించుకుంటున్నట్టుంది. సరి అనేది కాదు, ఒక మాట కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇవాళ మా ప్రభుత్వము అనేది సంక్షేమాన్ని ఇవ్వాలి, అది బాధ్యత. అది ఎవరున్నా చేయాల్సింది. రేషన్ అయినా లేకపోతే బియ్యం ఏమంటారు మన రేషన్ కార్డులు అయి ఉండొచ్చు, బియ్యం అయి ఉండొచ్చు, వాటితో పాటు ఇండ్లు అయి ఉండొచ్చు, ఆవాసం అయి ఉండొచ్చు, ఇట్లాంటివన్నిటి కూడా ప్రభుత్వం చేయాలి. ఎక్కువ తక్కువ ఒక ప్రభుత్వం తర్వాత ఇంకో ప్రభుత్వం చేస్తూ వెళ్ళాలి. కానీ ఒక విజన్ అనేది ఇంపార్టెంట్. భావితరాలకి ఒక భవిష్యత్తు వైపుకి అడుగులు వేసినప్పుడు జరుగుతున్నటువంటి అక్రమాన్ని సక్రమం చేస్తూ ఇది ఒక ఇంటెన్షన్ తోటి ఎంతో సీరియస్ గా ఒక నియమ నిబద్ధతతో అనుకుంటే కానీ అది సెట్ రైట్ కాదు. అలాంటప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు ఏం చేయాలి? మీరు చేయలేనటువంటి పనులు ఇదే కేసీఆర్ మాట్లాడినారు కదా, మూసి బోర్డు ఏర్పాటు చేసినాడు. ఇది ప్రక్షాళన చేయాలంటే 11,000 ఇండ్లు ఇక్కడ అక్రమంగా కట్టబడి ఉన్నాయి. ఈ ఇండ్లని మనము అది చేస్తూ దీన్ని ప్రక్షాళన చేయాలంటే 3-4 సంవత్సరాల సమయం పడుతుంది, 20,000 కోట్ల రూపాయలు పడుతుందని ఆయన కదా చెప్పింది. కేసీఆర్ గారు చెప్పారు. మరి ముఖ్యమంత్రి గారిని చెప్పినప్పుడు ఇవాళ పదవి పోగానే ఇదంతా మాఫీ అయిపోతుందా? అది ఎంత రివర్స్ అవుతుందా? కాదు కదా. నేను అందుకనే ఈ సందర్భంలో కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా హరీష్ రావు గారైనా ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఒక మంచి ఇంటెన్షన్తో మూవ్ అవుతున్నప్పుడు తప్పు జరుగుతున్నప్పుడు మీరు అధికారుల దగ్గరికి వాళ్ళని తీసుకురండి, ప్రభుత్వం దగ్గరికి వాళ్ళని తీసుకురండి, వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మీరు వాళ్ళ వైపు నిలబడి భరోసా కల్పించండి ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళగా. అంతేగాని రాజకీయం కోసమే స్టేట్మెంట్లు ఇచ్చి పేపర్ల కోసమే పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్ల కోసమే ఇలాంటివి చేస్తే ఈ సమాజం ఎప్పటికీ మిమ్మల్ని ఒప్పుకోదు. గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్ అనేది ఖతమైంది రాష్ట్రంలో. కేవలం వాళ్ళ రాజకీయ దానికోసం లబ్ధి కోసం మాత్రమే వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఏమంటారు వాళ్ళ సస్టైనబిలిటీ కోసం మాత్రమే బీజేపీ బీఆర్ఎస్ వీళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్ ఉంది. నెక్స్ట్ ప్లేస్ వాళ్ళ మేమా అన్న దానికోసం ఆయన రైతు దీక్ష అంటున్నాడు, ఈయన హైడ్రా దీక్షలు అంటున్నాడు. అంతే తప్ప ఎక్కడ వాళ్ళ సీరియస్నెస్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితోన ఒక మంచి పనితో మూవ్ అవుతుంది. దాంట్లో వెళ్తున్నప్పుడు కొన్ని పొరపాట్లు ఎక్కడ జరిగితే జరిగి ఉండొచ్చు, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తుంది. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీ సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, వాళ్ళని తీసుకురండి. మేము మీకు ఎక్కడన్నా మా డోర్లు బంద్ ఉంటే మీరు చెప్పాలి.
కలవాలి. మీలాగా మేము ప్రగతి భవన్కి పెద్ద పెద్ద కంచెలు వేసుకొని ఎవరిని కలవకుండా మేము లేమే. ఇవాళ ఓపెన్గా ఉన్నారు కదా, ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద ఉన్న వార్డు మెంబర్ వరకు అందరిని కలుస్తున్నారు. అలాంటప్పుడు సమస్య ఏంటి? కాదు కదా. సో ఒక హైడ్రా పైన జరుగుతున్నటువంటి దాంట్లో ఇదే ఇన్కన్వెన్షన్ సెంటర్ మీరు చేయలేనటువంటి పని ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసింది. దానిపైన కూడా మీరు చిలువల పాలలాగా రాజకీయం చేసే పనిలో మీరు పడ్డారు. ఇవాళ మిడిల్ క్లాస్కి సంబంధించినటువంటి వాళ్ళు కట్టుకున్న నడవలు ఇచ్చిన పర్మిషన్లు. సో అందుకని నేను ఈ సందర్భంగా మా ప్రభుత్వం నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా. ఏంటి అని అంటే, ఆ రోజు అక్రమ కట్టడాల కోసము పర్మిషన్లు ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళు, అక్కడ వాళ్ళు బిల్డర్ అయి ఉండొచ్చు, లేదంటే ఆ భూమి అమ్మినటువంటి వాళ్ళు అయి ఉండొచ్చు, ఆ ఇళ్లను కట్టించి ఇచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు, పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు. వీళ్ళపైన కూడా యాక్షన్ తీసుకున్నట్లయితే, యాక్షన్ తీసుకొని ఆ ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి ఆ పరిహారం వాళ్ళ ద్వారా ఇప్పించాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఏమవుతుందనంటే నెక్స్ట్ ఎవరు అలాంటి తప్పు చేయాలంటే భయపడతారు. భయం అనేది ఉండాలి. ఈ సమాజం పట్ల భయము భక్తి లేనటువంటి వాళ్ళు ఉంటేంటి పోతేంటి అని అడుగుతున్నాను మిమ్మల్ని. సో ఇవాళ ఈ సమాజంలో మన వంతుగా ఈ ప్రకృతిని ప్రేమించండి. ప్రకృతిని ప్రేమిస్తే అది కూడా మిమ్మల్ని ప్రేమిస్తుంది. అలా కాకుండా దాన్ని విద్వేషిస్తే ఏం జరిగింది? మన చుట్టుపక్కల ప్రాంతాల్లో చూస్తే ఎక్కడ అసలు కొండ చర్యలు పడిపోయి నగరాలు మునిగిపోయే పరిస్థితికి వచ్చింది కదా. మరి దానికి అదే లేకుండా పోయినప్పుడు మనం ఉండే ఏం లాభం? ఎన్ని సంవత్సరాలుగా మనము దాన్ని అదే పనిగా వీళ్ళు ముట్టుకుంటే ఇదేమన్నా అవుతుందేమో, దీని ద్వారా ఇంకేమైనా జరుగుతుందేమన్నా భయపడుతూ పోతే మనం ప్రభుత్వాలకు మనం కూడా మరమనుషుల్లాగా తయారవుతాం. అలా కాదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఆయన యొక్క విజన్లో భాగంగా నేను ఏదో చెయ్యాలి, ఒకే ఒక్కలాగా అర్జున్ లాగా ఇవాళ నేను కొన్ని అనుకున్నాను, వాటిని మూవ్ చేయాలనుకుంటున్నాను. సో ఆ లైన్లో ఆయన వెళ్తున్నారు. మనకు సాధ్యమైనంత వరకు సహకరిద్దాం. సహకరించలేని సందర్భంగా ఉన్నప్పుడు ప్రభుత్వంకి ప్రజలకి మధ్య ఎక్కడైనా ఇబ్బంది కలిగినట్లయితే భారతిగా పనిచేద్దాం. అలాంటి పనులు చేయండి. పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా పార్టీగానైనా. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా మా ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కొన్ని అంశాల పట్ల మేము అలాంటి సజెషన్స్ చేస్తున్నాం. మా పీసీ ప్రెసిడెంట్ కూడా మూవ్ అవుతున్నారు. వాటికి సంబంధించినటువంటి నిత్యము గాంధీ భవన్కి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పినప్పుడు ఆ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు, వాళ్ళకి భరోసా కల్పిస్తున్నారు. అది కదా చేయాల్సింది. ఇప్పుడు హైడ్రా తీసుకురావడం వల్ల కాంగ్రెస్ పార్టీ హైప్ అవుతుందా? ఇప్పుడు మీరు చూస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి. రెండో అంశం ఏంటంటే, ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ చనిపోయే స్టేజ్లో ఉన్నటువంటి దశలో వెండి శంషుతో పాలు పోసేటువంటి ప్రయత్నం మీరే చేసినట్టుగా వాళ్ళకు బ్రహ్మాస్త్రం ఇచ్చినట్టుగా అయిపోయింది. ఒకటి హైడ్రా అంశంలో అక్కడ హరీష్ రావు కన్నీళ్లు పెట్టేదానికి ఒక సెంటిమెంట్ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాన్ని మనం చూసుకోవచ్చు. ఎందుకంటే రెండోది రైతు సంబంధించినటువంటి రుణమాఫీ విషయంలో ఇది ఇట్లా ఫెయిల్యూరు, ఇట్లా ఒక ముందు చూపు లేనటువంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళకు మాట్లాడేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంది కదా. ఇప్పుడు హరీష్ రావు కన్నీళ్లు పెట్టుకుంటే ఎవరైనా కరిగిపోతారా? తను ఇదే హరీష్ రావు కదా ఇవన్నీ చెప్పింది. తెలంగాణ ఉద్యమంలో చెప్పినావు. తెలంగాణ వచ్చినాక నీ మామ చేసేటువంటి వంటరు దారుణాలను ఎక్కడ కూడా మీరు ఖండించండి. మేమంతా వాటికి సాక్ష్యం. ఆ రోజు మీరు చేసినటువంటి వాటికి ఇవాళ మీరు కన్నీరు పెట్టుకుంటే ఎవరు మిమ్మల్ని నమ్ముతారని అడుగుతున్నాను నేను. అదే ఆడబిడ్డలు ఇవాళ ఇదే ఆడబిడ్డలు వాళ్ళు ఎంతో మంది మీ దగ్గరకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తే నిర్దాక్షిణంగా వాళ్ళని అరెస్ట్ చేశారు, రోడ్ల మీద లాగారు, లాఠీ చార్జీ చేశారు. అవంతా ఈ సమాజం ఏం మర్చిపోలేదు. ఇంకా అవన్నీ గుర్తే ఉన్నాయి. మీకు గుర్తులేదు కాబట్టి, మీ వీపు మీకు కనబడతలేదు కాబట్టి మేము యాద్ చేస్తున్నాం మీకు జరిగినవన్నిటి కూడా. ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో తిరిగి ట్రోల్ అవుతుంది. మీరు ఏ అంశాన్ని ఎత్తుకున్నా ఆ అంశం పట్ల మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో ట్రోల్ అవుతుంది. కాబట్టి అది వాళ్ళు ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భం ఉంటుంది. అట్లాగని కాంగ్రెస్ పార్టీ బాధ్యతారహితంగా లేదు, బాధ్యతాయుతంగా ఉంది. కాబట్టి ఎవరు చెప్పినా ఎప్పటికప్పుడు ఇప్పుడు అధికారులతో పాటు ముఖ్యమంత్రి గారు పర్యవేక్షిస్తున్నారు. సలహాదారులు వాటి గురించి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారికి చేరవేస్తున్నారు అంశాలు. కాబట్టి ఇక్కడ నెగ్లిజెన్స్ అనేది లేదు. యాక్టివ్గా ఎప్పటికప్పుడు వాటికి సంబంధించినటువంటివి తెలియజేస్తూ ఎక్కడైనా ఇబ్బంది పేదలకు కలిగినట్లయితే ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ మనకి కావాల్సింది వాళ్ళని ఇబ్బంది పెట్టే పని మీరు చెయ్యకూడదని చెప్పారు. సో ఇందాక నేను చూశాను, ఇండ్లలో ఉన్నటువంటి వాళ్ళ ఇల్లు మేము కూల్చమని కూడా ఇందాక ఏదో స్టేట్మెంట్ వచ్చినట్టుగా చూశాను. సో కోర్టుకు కూడా ఇవ్వాల్సినటువంటి సందర్భంలో చాలా మాట్లాడుతున్నారు. శనివారం ఆదివారం ఎందుకు కూలుస్తున్నారని మాట్లాడుతున్నారు. శని ఆదివారం వాళ్ళు పని చేసుకున్నటువంటి వాళ్ళు ఇళ్లలో ఉంటారు, అక్కడ ఉంటారు, అందుబాటులో ఉంటారు. వాళ్ళ సమానంగా ఇంకేమైనా తీసుకెళ్ళడానికి వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుందన్న ఉద్దేశంతో చేసి ఉంటారు. సో కోర్టుకు వెళ్ళాలంటే ముందు వెళ్తారు కదా, శని ఆదివారాల్లో ఎందుకు వెళ్తారో తెలియదు వాళ్ళకి కోర్టుకి. కాబట్టి అలాంటివన్నీ కూడా ఒక ఊహాగానాల వైపుకు ఈ సమాజాన్ని మా చేతిలో సోషల్ మీడియా ఉంది కాబట్టి మేము ఏం చెప్పినా ఈ సమాజంలో వెళ్ళిపోతుందని అనుకుంటే అది పొరపాటు. కాబట్టి ఒక బాధ్యతగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రైతుకు సంబంధించి మీరు చెప్పిన బీజేపీ రైతు దీక్షలకి అసలు భారతీయ జనతా పార్టీకి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? మీరు కదా మీ నల్ల చట్టాల వల్ల 500 మంది చనిపోయినారు. వాళ్ళని రైతులని ఉగ్రవాదులతో పోల్చారు.
రైతులను వీళ్ళు దేశద్రోహులను మీరు పోల్చారు, ఎన్ని అనాలన్నారు. చివరికి నిన్న కాక మొన్న కంగనా రనౌత్ ఒక ఎంపీగా ఉండి ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పింది. వెనక్కి తీసుకున్న చట్టాలని ఇవి మళ్ళీ కొనసాగించాలని చెప్పింది. ఇది కదా మీ యొక్క అసలు నైజం. కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడిన నైతిక హక్కు లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పేటెంట్ రైట్ అది చెప్పండి. కాంగ్రెస్ రుణమాఫీ సంబంధించినటువంటి దాంట్లో మీరు చెప్పినటువంటి డెడ్ లైన్ వేరు. మీరు వచ్చినటువంటి మొదటి ఆగస్టు 15 అని చెప్పి ఆగస్టు 15 అని చెప్పేసి అన్నారు. మేనిఫెస్టోలో 420 అంశాలు పెట్టిన 6 గ్యారెంటీల మీద. మీరు ఇప్పటి వరకు ఒక 2 స్కీమ్లు చెప్పండి పూర్తిగా అమలు చేసినటువంటి స్కీమ్. ఇప్పుడు రుణమాఫీకి సంబంధించిన దాంట్లో 15 ఆగస్టు చేస్తామని చెప్పారు. గతంలో 72,000 కోట్ల రూపాయలు అది చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇవాళ కూడా అదే లైన్ లో రైతు రుణమాఫీ కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండింది. సో 2 లక్షల రూపాయలది మాత్రమే ఒకటి పెండింగ్ ఉండింది. దానికి ఏంటి అని అంటే దాంట్లో క్లాజ్ ఉంది. ఆ దాంట్లో మనకు వచ్చిన జీవో కనుక మనం చూసుకున్నట్లయితే 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు దాదాపు టెక్నికల్ గా సంబంధించినటువంటి వాళ్ళకి ఆ పత్రాలు ఏమైనా లేకపోయినటువంటి మాత్రమే పెండింగ్ ఉంది తప్ప మిగతా వాళ్ళే. అవి కూడా మీరు అక్కడ ఉన్నటువంటి కొద్ది మంది వాళ్ళకి రేషన్ కార్డు లేదంటే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ గా అట్లా ఉన్నప్పుడు ఏఈఓ అంటే మండల ఆఫీస్ లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్ తోనే వాళ్ళకి సెల్ఫీ దిగి అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ అవి మూవ్ ఆన్ అవుతున్నాయి. సో జరగందరిలో ఇప్పుడు కేవలం 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి, ఆ 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు జరగట్లేదంటే ఆ పైన అది 1000 ఉన్నా 2000 ఉన్నా 50,000 ఎంత ఉన్నా సరే నువ్వు దాన్ని రియంబర్స్ చేయడానికి ఆటోమేటిక్ గా 2 లక్షల రూపాయలు నీకు పడిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ దీనికి సంబంధించిన నిధులు అకౌంట్ లో పెట్టింది కాబట్టి. సో జరిగినటువంటి దాంట్లో టెక్నికల్ గా ఎక్కడో కొన్ని ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు అంతే తప్ప. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా తమ్మి, నాకు సంబంధించినటువంటి దాంట్లో కొన్ని నాకు జరగకపోతే నేను దాన్ని మళ్ళీ గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది రెక్టిఫై చేశారు. అంటే ప్రతిదీ కూడా ఇప్పుడు ఏది కూడా ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని సెటరైట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉండింది. ఆర్థికంగా పూర్తిగా దివాలా చేసిన పరిస్థితిలో ఉన్నది, గాడిలో పెట్టే పరిస్థితి ఉండేది. కాబట్టి ఇవన్నీ చేస్తూ వచ్చారు. ఇవాళ రైతులకి సబ్సిడీ విత్తనాలైనా, రైతులకు కావాల్సిన ఒక కమిషన్ ఏర్పాటు చేసినా, రైతులకు ఇవ్వాల్సినటువంటి ఏమంటారు వాళ్ళకి రేపు సన్నోట్లకి 500 రూపాయలు ఇస్తామన్న హామీ నెరవేర్చుకోబోతుంది రేపు. సో మేనిఫెస్టోలో పెట్టినటువంటి 6 అంశాల్లో చేయనటువంటిది సిలిండర్ చేస్తున్నారు, వాళ్ళకి ఉచిత ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన రేషన్ కార్డులు కూడా రేపు 1వ తారీఖు నుంచి అది మొదలవుతుంది. జరగని పనులు ప్రభుత్వం అంటే ఒకేసారి రాత్రికి రాత్రి ఏది జరిగిపోదు కదా, 1 by 1 జరుగుతుంది. దాని ఎందుకంటే మనం ఉన్న సమయం 24 గంటలే. 24 గంటల్లో 18 గంటల్లో పనిచేసే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి ఇంకా జరగలేదు అని శాపనార్థాలు పెట్టే ఎట్లా అట్లా కాదు కదా. ప్రతి దానికి కూడా గ్రౌండ్లో మనం ఓరల్గా చెప్పడం ఒకటి, ప్రాక్టికల్గా దాన్ని టెక్నికల్గా తీసుకోవడం ఇంకొకటి ఉంటుంది. టెక్నికల్గా మనం ప్రాక్టికల్గా చేస్తూ పోతున్నప్పుడు సమస్యలు ఎదురైనప్పుడు వాటిని మళ్ళీ షార్ట్ అవుట్ చేసుకుంటూ మూవ్ అవుతున్నారు. సో ఇట్లా ప్రతి అంశాన్ని మనం తీసుకోవాలి తప్ప వాళ్ళు మొన్నటిదాకా అధికారంలో ఉన్నారు కదా, అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన వాళ్ళే కదా, మీకు తెలియదా 10 నెలల కాలంలోనే ఎంత మార్పు వస్తుంది, ఏం చేయగలుగుతారని మీకు తెలియకుండా ఉండిందా? ప్రతి అంశం ఎక్కడ ఏం జరిగింది, ఇప్పుడు ఇంకా మా కాంగ్రెస్ వాళ్ళ కన్నా పూర్తిగా తెలియదు ఎక్కడ ఏముంది అనేది వాళ్ళకి అంత ఎందుకంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎక్కడ ఏ లూపులు ఉన్నాయి, ఎక్కడ ఎవరున్నారు, ఏం జరిగిందనేది మీ దగ్గర ఉంది కాబట్టి మీరు పెట్టగలుగుతున్నారు. అవి అన్నీ కూడా ఫేక్ డేటాతో పెడుతున్నారు. ఇవాళ హెల్త్కి సంబంధించి హాస్పిటల్లో జరిగిన మాతా శిశు మరణాల లెక్కని పూర్తిగా తప్పు లెక్కలు చేసి చూపించినారు. మరి దాని గురించి కాబట్టి అందుకని రాజకీయాలు చేసే సమయంలో రాజకీయాలు చేయండి, పరిపాలన పరంగా అభివృద్ధి జరిగే సమయంలో సహకరించండి. ఇప్పుడు ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల కాలంలో కొంత నష్టం జరిగిందన్నది వాస్తవం. ఆ నష్టాన్ని పూడ్చుకోవడం కోసం వాళ్ళకి అవకాశం వచ్చింది. దీనిని మీరు సహకరించి ముందుకెళ్ళినట్లయితే ఎలక్షన్ వచ్చిన సమయంలో ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకుంటారు. బట్ నిత్యం పొద్దున్న లేస్తే ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తే సిగ్గుచేట అంటున్నాను. ఇవాళ గంతెందుకు కొండ సురేఖక్క ఆమె ఒక ఫోటో రఘునందన్ అనే ఒక ఎంపీ దండ వేస్తే ఆ దండని కూడా వక్రీకరించి ఒక అన్నకి ఒక చెల్లికి మధ్యలో ఒక రకమైనటువంటి ఒక నెగిటివ్ మెసేజ్ వచ్చే విధంగా మీరు ఇప్పుడు నీ ఇంట్లో నీ చెల్లెలు లిక్కర్ కేసులో విరుక్కుంటే సోషల్ మీడియాలో నెత్తిన లిక్కర్ బుట్టలు పెట్టి అమ్మితే బాధపడ్డారు కదా, మాలాంటి వాళ్ళని కూడా ఖండించాం. మరి వాళ్ళ ఒక బీసీ బిడ్డ పొద్దున్న లేస్తే పబ్లిక్ తో ఉంటది, ఆమె ఆల్రెడీ 2 సార్లు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఆమె పైన నెగిటివ్ స్టేట్మెంట్ పెట్టొచ్చా మీరు? అది వచ్చే ఫేక్ అకౌంట్ల ద్వారా దాని ప్రొఫైల్ పిక్ అరెస్ట్ ఫోటో ఉంది, ఇలాంటివి చేయొచ్చా?
మరి ఇంకెవరై ఉంటారు? 300 దాదాపు 300 మంది పెయిడ్ ఆర్టిస్టులు సోషల్ మీడియాకి పనిచేస్తున్నారు వాళ్ళకి. సో ఇవాళ మొత్తం ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి వాటి ద్వారా మీరు ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. ఎందుకంటే నేరుగా ప్రజల్లో మీరు ఎదుర్కోలేక పిచ్చ కామెంట్లతోని చాలా నీచంగా ఇలా సోషల్ మీడియా పెడుతున్నారు. ఇప్పుడు నాలాంటి జెన్యున్గా కొన్ని పెడితే నా కింద మీరు చూసినట్లయితే అసలు ఓసారి చదవడానికి కూడా చాలా బాధ అనిపిస్తుంది. టు వర్స్ట్ కామెంట్స్ కింద వస్తున్నాయి. ఇదా సంస్కారం? ఇదా తెలంగాణ యొక్క కల్చర్? ఇది చెప్తున్నారా మీకు ఇట్లా పెట్టమని ఇట్లా చేయాలని? ఇది మన కల్చర్ అని నేర్చుకున్నామా మనం? కాదు కదా. కాబట్టి ఒక బాధ్యత అనేది ఉండాలి. ఒక మంచి లైన్ వైపు మూవాలి. ఒక తప్పు జరిగితే ఆ జరిగినటువంటి దాన్ని సహేతుకంగా దాన్ని ఒక సెటరికల్గా ఒక విషయ పరిజ్ఞానంతో మీరు దాన్ని పోస్ట్ పెట్టినప్పుడు అవతలడికి కూడా నిజమే కదా అని అనిపించాలి. కానీ బూతుల పురాణాలతోటి వక్రీకరించిన లాంగ్వేజ్ తోటి ఇవి మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర మహిళల్ని ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగా అవమానించారు. ఇవాళ ఒక గవర్నర్ అంటే గవర్నమెంట్ లో మీరు పోలీసు వ్యవస్థ కంప్లైంట్ పెట్టినారు కదా స్పీకర్ గారు కూడా మహిళలను అవమానించాలని చెప్పేసి మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేసింది. మరి చర్యలు ఎక్కడ? ఇప్పుడు ఆమె ఆయన క్షమాపణ చెప్పిందని చెప్పారు. క్షమాపణ చెప్పిన తర్వాత ఇంకేమంటాం మనం? ఇప్పుడు ఇవాళ ఇదే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆయనని గవర్నర్ అంటే గౌరవం లేదు, ఇవాళ మహిళలు అంటే గౌరవం లేదు, ఒక మంత్రి అంటే గౌరవం లేదు. అంటే మీరే వాళ్ళకి దారి చూపిస్తున్నారు. అంటే నువ్వు నేర్పిన విద్యనే కదా నీరజాక్షి అన్నట్టు కేసీఆర్ గారి భాషలోనే మీ వాళ్ళంతా కూడా అదే లైన్లో మూవ్ అవుతున్నారు. ఇవాళ ఏమంటే దొంగ అన్నట్టుగా మీరు చేసే తప్పులు అన్నిటికీ కూడా అవతల వాడు సాక్ష్యం అన్నట్టుగా మీరు రికమెండేషన్ సరి అయినది కాదు. కాబట్టి ఇవాళ కొండ సురేఖ అక్క పట్ల ఇచ్చినటువంటి దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. దీని పట్ల భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కదా, వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నేషనల్ బీసీ కమిషన్, నేషనల్ ఉమెన్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ ఈ పైన యాక్షన్ తీసుకోవాలి, సుమోటోగా కంప్లైంట్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఒక పక్కన కేసీఆర్ సంబంధించినటువంటి స్కామ్ల పైన కావచ్చు, ఆయన సంపాదించినటువంటి కమిషన్లు కావచ్చు, వీటన్నిటిపైన ముఖ్యంగా ధరణికి సంబంధించినటువంటి భూముల విషయంలో చాలా కొల్లగొట్టిందని చెప్పేసి మీరే ఆరోపణలు చేయడం జరిగింది. అధికారంలోకి వస్తే అరెస్టే అని చెప్పేసి అన్నారు. 10 నెలల కాలం అయిపోయింది. ఇప్పటి వరకు దేని మీద ఒక స్పష్టమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ వేసిండు. అక్కడ ఉన్నటువంటి గొర్రెల స్కామ్ అది ఎక్కడ పోయిందో తెలియదు. ధరణినేమో దాని పేరు కొట్టేసినటువంటి భూముల సంగతి ఎప్పుడు బయట పెడతారు? దీంట్లో రకరకాలైనటువంటి సందేహాలు ప్రజల్లో కూడా వస్తూ ఉన్నాయి. అంటే వీళ్ళు అందరూ కూడా కుమ్మక్కు అయిపోయిండ్రు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కుమ్మక్కు అయిపోయి ఇక్కడ వీటన్నిటి కూడా దాచిపెడతా ఉన్నారు. అరెస్టులు ఉండే ఏమున్నాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. కుమ్మక్కయ్యే పరిస్థితి ఉండదు. ఇవాళ కమిషన్ పేరుతోటి ఇవాళ కాళేశ్వరానికి కమిషన్ పైన మీరు రోజు పెద్ద బ్యాన్ రేటింగ్ స్టేట్మెంట్స్ చూస్తున్నారు. సో 100% దీనిపైన యాక్షన్ ఉంటుంది, శిక్షకి అర్హులు అవుతారు. సో కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు ఒక మాట ఎందుకు మాట్లాడతలేరు? ఈ ప్రజలకు మధ్యకు వచ్చి ఎందుకు మాట్లాడతలేడు? ఆయన వెనకాల వ్యూహరచన చేస్తా ఉన్నాడు కదా. ఏం వ్యూహం ఉంటది? ఏం దించుతారు? ఏం చేస్తారు చెప్పండి మీరు? ప్రజలు ఇచ్చినటువంటి సర్కార్ని ఎట్లా దించుతారు? అదంతా ఇలా ఊహాజనితం. అంటే ఏమంటారు, సామెత ఉంటుంది చూడండి, మన ఏదో చూపించి ఏదో చేసినట్టుగా ఉన్నట్టుగా ఏది చేయాలి వాళ్ళ వల్ల, ఏది కాదు, అయిపోయింది వాళ్ళ పని. ఆ పార్టీని బతికించుకోవడం కోసం ఇవాళ ఏం చేయాలా? కార్యకర్తలు వేరే కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పోతున్నారు కాబట్టి వాళ్ళని కాపాడుకొని మన పార్టీలో ఉండాలంటే ఏం చేయాలా? నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేయాలా, ఏదో ఒక ప్రొటెస్ట్ చేయాలా, ఏదో ఒకటి కాంగ్రెస్ పైన బట్టగాల్చి మీద వేయాలా. ఆ కార్యక్రమం నడుస్తుంది. కేవలం కార్యకర్తలకి కాన్ఫిడెన్స్ కలిగించడం కోసం ఒకటే. బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉన్నటువంటి కాంపిటీషన్లో నెక్స్ట్ ఆల్టర్నేట్ ప్లేస్ ఎవరిది, వాటి కోసమే వాళ్ళు పోటీ పడుతున్నారు తప్ప ఎక్కడా కూడా ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసము, ప్రజల యొక్క సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంది. హైడ్రా విషయంలో కానీ, మూసీ విషయంలో కానీ ఎవరికి నష్టం జరగకుండా వాళ్ళ కోసము ఈ ప్రభుత్వం నిలబడుతుంది. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే పార్టీ పరంగా గాంధీ భవన్ ఉంది, గాంధీ భవన్కి రండి. ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రజాభవన్లు ఉన్న ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అది కూడా కాదనుకుంటే ఎవ్రీ ట్యూస్డే ఫ్రైడే ప్రజా దర్బార్ ఉంది. మీకు ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కరించడం కోసం ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తుంది. తెలంగాణ భవన్ పోదంటారా? ఇప్పుడు ఏముంటది అక్కడ? ఏం చేయగలుగుతారో రాజకీయం చేస్తున్నారు. నిజంగానే అక్కడికి వెళ్తే ఏం చేయాలి? వాళ్ళు నిజంగా బాధ్యత ఉంటే నిన్న హరీష్ రావు సబితమ్మ ఇద్దరు వెళ్ళారు. వాళ్ళిద్దరు వాళ్ళ సమస్య విన్నారు. వాళ్ళు ఏం చేయాలి? టెక్నికల్ గా ఉన్నటువంటి ఇష్యూస్ ఏమున్నాయో మీరు నేరుగా సిఎస్ దగ్గరికి రావాలి, లేదా హైడ్రా కమిషనర్ దగ్గరికి వెళ్ళాలి, లేదా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఇంతమందికి ఇంత నష్టం జరిగింది, టెక్నికల్ గా వీళ్ళంతా అప్రూవల్ గా వీళ్ళకి ఎలిజిబుల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా కూల్చారు, ఎట్లా చేశారు, ఈ సమస్యకి ఏంటి పరిష్కారము, వీళ్ళని రోడ్డుని వేస్తారా అనే రైట్ నీకు లేదా? అడగాల్సిన బాధ్యత నీకు లేదా? మీరు లాస్ట్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మీరుంటే మేము ఆపోజిషన్ వైపు ఎన్నడైనా మీరు మాకు సమయం ఇవ్వలేదు. కానీ మేము సమయం సిద్ధంగా ఉన్నాం. మీరు రండి, అడగండి.
ప్రజలకి సమస్య పరిష్కారం చెప్పి అడుగులు వేయండి. అలా కాకుండా రాజకీయ కోణంలో స్టేట్మెంట్ ఇవ్వడానికి మాత్రమే వాళ్ళు చేస్తారు తప్ప వేరే లేదు. ఇంకా కొద్ది మందిని వాళ్ళ మధ్యలో ఉంచి వాళ్ళతోనే కొన్ని ప్రొటెస్ట్ చేసే విధంగా, కొంత యాక్టింగ్ చేసే విధంగా అలాంటి బ్యాచ్లు కూడా పనిచేస్తున్నాయి అక్కడ. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో నేను అలాంటివి మాట్లాడితే వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీసినట్టు అవుతుంది జెన్యున్ పర్సన్స్. కాబట్టి నేను ఆ రకమైన స్టేట్మెంట్లు చేయను. బట్ ఏదైనా కూడా ప్రజలు కూడా కొంత బాధ్యతలతో ఉండాల్సిన అవసరం ఉంది. మీకు సమస్య ఉంటే నిజంగా జెన్యున్ అయ్యి అధికారులు ఎక్కడన్నా వాళ్ళు చేసే ప్రాసెస్లో మీకు నష్టం జరిగితే తప్పకుండా ఈ ప్రభుత్వం మీకోసం నిలబడుతుంది. కేటీఆర్ కాసేపటి క్రితమే ఒక సూచన చేస్తా ఉన్నాడు మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, మీరు పొరపాటున కానీ అటు మూసి పరివాహక ప్రాంతాల్లో పోతే ఏమైనా అయితే మా బాధ్యత అయితే కాదు, వాళ్ళందరూ కూడా కోపంగా ఉన్నారు, మీ ఈపులన్నీ కూడా పలుకుతాయి అని చెప్పేసి చిన్న సూచన చేస్తూ ఉన్నారు. మరి దాన్ని ఏ విధంగా తీసుకుంటారు? ఆ వీపులు వలగొట్టించుకునే వాళ్ళు సిద్ధంగా ఉన్నారో ఫస్ట్ వాళ్ళని అడగని చెప్పండి. ఎందుకంటే ఆ తప్పులు అన్నిటికీ మీరే కారణం. ఇప్పుడు హైదరాబాద్ నడి ఒడ్డునే ఇక్కడ ఎఫ్టీఎల్ ప్రాంతంలో 10 అంతస్తులటువంటి శోభా కన్స్ట్రక్షన్కి ఎవరు ఇచ్చారు పర్మిషన్? ప్రవీణ్ బిల్డర్స్కి ఎవరు ఇచ్చారు పర్మిషన్? మీరే కదా ఇచ్చింది. ఇవాళ సత్యపూస మాటలు మాట్లాడితే ఎట్లా? ఇవాళకి మూసి ఉన్నది. ఇప్పుడు నేను ఉన్నట్టు ముషీరాబాద్ ఏరియా ఉన్నది. ఈ ముషీరాబాద్ ఏరియాలో అటు ఇటు ఆ వాల్కి చాలా వరకు ఇండ్లు వాళ్ళు కట్టుకుని ఉన్నారు. సో వాళ్ళకి ఏమనుకుంటే కొంత జాగా ఉంటే 4 గోడలు వేసుకొని రేకులు వేసుకొని కట్టుకుంటున్నాడు. ఇవాళ వెళ్ళి దాన్ని కదిలించాలంటే వాళ్ళకి ఆ బాధ అనేది, పెయిన్ అనేది ఉంటుంది వాళ్ళకి. కానీ అట్లాగే ఉంటే వాళ్ళ ప్రాణాలకి ముప్పు వస్తుంది. అవి మునిగిపోయినప్పుడు మనం వెళ్ళి పరామర్శిస్తున్నాం. నేను వెళ్ళి పరామర్శించిన ఇంతవరకు నీళ్ళల్లో నా సోషల్ మీడియాలో కూడా ఉంటాయి మీకు, కర్ర పట్టుకొని నిలబడి వెళ్ళి. అంటే అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రభుత్వము అండగా నిలబడ్డప్పుడు ఆల్టర్నేటివ్ కాలనీస్ని ఏర్పాటు చేసుకొని మంచి ఆరోగ్యవంతమైనటువంటి ప్రాంతాల్లో నివసించడం కోసం అవకాశంగా తీసుకోండి. సుందరీకరణ జరిగినట్లయితే, సుందరీకరణ మీన్స్ అంటే పూలు మొక్కలు పెట్టి ఏదో దాన్ని బ్యూటిఫికేషన్ చేసినట్టు కాదు. అక్కడ సుందరీకరణ మీన్స్ అక్కడ ఏమంటారు, స్వచ్ఛమైనటువంటి నీరు పారే విధంగా, మురికి నీళ్ళు రాకుండా అక్కడ ఉన్నటువంటి వాటిని నాళాలను ఎక్కడికక్కడ సెటరైట్ చేస్తూ ఒక మురికి నీరు వచ్చేటువంటి దానికి ఎస్టీపీ ప్లాంట్స్ నిర్మించి వాటిని ప్యూరిఫికేషన్ చేసి కిందకు పంపించే విధంగా ఒక విజన్తోనే పనిచేస్తుంది. అలాంటప్పుడు మనం సహకరించాలి కదా. దానికి ఇన్ని రోజులు చేయని పని చేస్తున్నప్పుడు ఎందుకు అలా చేయడం కరెక్ట్ కాదు కదా. దానిని పదే తప్పు పట్టే విధంగా మాట్లాడడం. ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడతారు, మేము చాలా ఎఫ్టీఎల్ ఎస్టీపీలు కట్టినాము, ఎస్డిపి మా ఫండ్స్ కింద చాలా అవి చేస్తాం ఇవి చేస్తాం హైదరాబాద్లో అని చెప్తున్నారు. ఏం చేస్తున్నారు మీరు? ఎక్కడ కట్టున్నారు? వాటితోనే ఏది మరి ఏది ఎందుకు చేయలేకపోయినారు? జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 99 గెలుచుకున్న తర్వాత జిహెచ్ఎంసీ ప్రజల గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా మీరు? పట్టించుకున్నారా? చాలా అధ్వానమైన సిచ్యువేషన్లో నెట్టివేసి వదిలేస్తున్నారు. మాకేంట్లే అనుకున్నారు. విహారయాత్రలకి సమయం సరిపోయింది, విదేశాలకు సమయం సరిపోయింది, వాళ్ళ యొక్క సినిమా దోస్తులతోనే సమయం సరిపోయింది. ఇంకా ఇది సరిపోదనకుండా వెంబట పొద్దున్న లేస్తే రొయ్యల పులుసు, రాజుగారు వాళ్ళ దోస్తాను సరిపోయింది వాళ్ళకి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా మంత్రుల మధ్య, ముఖ్యమంత్రి మధ్య సయోధ్య ఉందంటారా? ఎందుకంటే ఇటువంటి విమర్శలు వచ్చినప్పుడు కనీసం ఖండించాల్సినటువంటి మంత్రులు ఒకరిద్దరు తప్పించి మిగతా వాళ్ళు కొంతమంది మాట్లాడట్లేదు. దీంట్లో రిలవెంట్ గా ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు హైదరాబాద్ మంత్రిగా పొన్నమన్న మాట్లాడినారు, రంగారెడ్డి జిల్లా మంత్రిగా శ్రీధరన్న మాట్లాడినారు, సీతక్క మాట్లాడినారు. ఇవాళ ఉన్నటువంటి రూరల్ కొత్త రిలవెంట్ గా వచ్చినటువంటి ఏరియాలో అంటే ఎవరు రిలవెంట్ గా ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు ఎవరైనా మంత్రి దగ్గర మైక్ పెడితే మంత్రి గారు ఇస్తారు స్టేట్మెంట్, ఇవ్వకుండా ఏమి ఉండరు కదా. బట్ ఏది ఉన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం చాలా యూనిటీగా ముఖ్యమంత్రి గారికి సహకరిస్తూ, ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్వేచ్ఛగా ఎవరి పనులు వాళ్ళు చేసుకునే విధంగా ఒక మంచి లైన్ వైపుకి వెళ్తున్నది. సో ప్రజలకు ఒక విజన్తోన ఏదో ఇవ్వాలి అన్న ఒక ఇంటెన్షన్తో పనిచేస్తుంది ప్రభుత్వం. కాబట్టి కొంత సమయాన్ని మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. 10 నెలల కాలంలోనే అంతా అయిపోయింది, రాత్రికి రాత్రి ఏదో అయిపోతుంది అవ్వాలి అని కోరుకోవడం కూడా సరి అయినది కాదు. దేనికైనా సమయం అవసరం. కాలానికి మించింది ఏదీ లేదు. ప్రకృతికి విరుద్ధంగా ఎవరు పోయినా కూడా ఆ ప్రకృతిలో కలిసిపోవాల్సింది. అది చాలా ఎగ్జాంపుల్స్ మనకి మన కళ్ళ ముందు కనబడ్డటువంటివి. కాబట్టి చివరిగా ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నాను, హైడ్రా వల్ల, మూసీ వల్ల మీకు ఏదైనా ఇబ్బందులు జరిగినట్లయితే మేమున్నాం, మీరు రండి, మీ సమస్యకి పరిష్కారం 100% మీకు అందుతుంది. జరిగేటువంటి దాంట్లో ఎక్కడైనా అవకతవకలు జరిగితే వాటిని సర్దిద్దుకోవడం కోసం ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అక్క. మొత్తానికైతే హైడ్రా విషయంలో ఇక్కడ కూడా ప్రభుత్వం తగ్గేందుకైతే సిద్ధంగా లేదు. ముఖ్యంగా ఎవరైతే నిర్వాసితులు కావచ్చు, మూసి పక్కన ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి ప్రజలు కావచ్చు, వాళ్ళకు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం, వాళ్ళకు ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేద్దాం, వాళ్ళకి గూడును కూడా కట్టించేటువంటి ప్రయత్నం చేస్తాం. కావాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు బుద్ధ జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి తప్పించి కేవలం రాజకీయ స్వార్థాల కోసం మాత్రమే వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పించి దీంట్లో మరే ఉద్దేశం లేదని చెప్పేసి ఇంద్ర శోభనకు అయితే చెప్తాం. కెమెరా పర్సన్ పాషతో అనిల్, మన తెలుగు.